నాకు తెలిసి మీ అందరికి కావాల్సింది మెమరీ పవర్, అంతేనా? అందరికీ కావాల్సింది మెమరీ పవర్, అది ఉంటే చాలు. మెమరీ పవర్ చాలా సింపుల్, అదేందా? అందరి ఇళ్ళలో మీకు ఎండు ద్రాక్ష పళ్ళు ఉంటాయా? డ్రై గ్రేప్స్. కిస్మిస్ వేరు, గ్రేప్స్ వేరు. సీడ్ గింజ ఉన్నది ఎండు ద్రాక్ష, డ్రై గ్రేప్. గింజ లేనిది కిస్మిస్, ఓకేనా? ఆ గింజ ఉన్నవి నెయ్యిలో ఇలా వేయిస్తే బాల్స్లో అవుతాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఆవు నెయ్యిలో వేయిస్తే చెప్పండి మీ ఇంట్లో, మీ మదర్లకి చెప్పండి. లేకపోతే ఎండు ద్రాక్ష పళ్ళు నెయ్యిలో వేసి ఇలా వేయిస్తే ఇలా బాల్లో తయారవుతాయి. అవి ఒక బాటిల్ వేసుకుని రోజు నైట్ 2 తినండి, అదేనా? మెమరీ పవర్ ఇంప్రూవ్ అయిపోతుంది. మీకు మామూలుగా జనరల్గా వచ్చే హెడేక్స్ అలాంటివి కూడా పోతాయి. మీ ఇంట్లో జాజికాయలు ఉంటాయి, జాజికాయ మసాలా సామాన్లు ఉంటాయి. జాజికాయ, జాపత్రి, ఆకుపత్రి లాంటివి ఉంటాయి. అందులో జాజికాయలు ఉంటాయి. మసాలా బిర్యానీలో మసాలా వేస్తాం కదా, మసాలాలో ఐటమ్స్లో ఉంటాయి జాజికాయలని. ఓకే, జాజికాయ పొడి చేసి ఒక చిటికెడు పొడి మిల్క్ వేసి తాగితే మెమరీ పవర్ ఇంప్రూవ్ అవుతుంది. తెలివితే వస్తాయి బాగా. చదివి మర్చిపోం. మనకు కొంచెం కొంతమందికి బ్రెయిన్ కొంచెం డల్గా ఉంటుంది. కొంతమందికి ఒక 2 సార్లు చదివితే బ్రెయిన్లోకి వెళ్ళిపోద్ది, రికార్డ్ అయిపోతుంది. కొంతమందికి 5 సార్లు చదివితే రికార్డ్ అవుతుంది. అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ ఎండు ద్రాక్ష కానీ జాజికాయ కానీ పాలు తాగారనుకోండి, ఇక తొందరగా రికార్డ్ అయిపోతుంది. ఎక్కువసార్లు చదవక్కర్లేదు, బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది అన్నమాట. చదివిన వెంటనే రికార్డ్ అయిపోతుంది. 2, చదివింది గుర్తుండాలి, అది ఎప్పుడు కావాలో అప్పుడు ఓపెన్ అవ్వాలి. కానీ ప్రజ్ఞ అంటాం. ఎగ్జామ్లోకి వెళ్ళగానే ఆ క్వశ్చన్ రాగానే అదే రికార్డ్ అయింది మళ్ళీ మనకి వెంటనే రావాలి కదా. వస్తే మనం కరెక్ట్గా క్వశ్చన్కి ఆన్సర్ రాస్తాం, మంచి మార్కులు వస్తాయి. ఆ కరెక్ట్గా ఆన్సర్ వచ్చేలా చేస్తాయి అన్నమాట. ఎగ్జామ్లో మనకి క్వశ్చన్స్కి ఆన్సర్ ఎప్పుడు రావాలో మనం చదివిన రావాలని రికార్డ్ అయి ఉంటుంది లోపల. అది మళ్ళీ వెంటనే మనకు కావాల్సినప్పుడు రావాలి. ఆ వచ్చేది ఆ జాజికాయ పొడి, మిల్క్. ఎక్కువ మిల్క్ అక్కర్లేదు, 30 ml మిల్క్, ఒక చిటికెడు జాజికాయ పొడి నైట్ తాగండి. అలానే సంవత్సరాలు తాగక్కర్లేదు, 40 days. ఒక 40 days ఎండు ద్రాక్ష పళ్ళు, ఒక 40 days మిల్క్, అలా చేయండి. పెద్ద ప్రాబ్లమ్స్ అనుకుంటాం, అవన్నీ చాలా చిన్న చిన్న వాటితో పోతాయి. పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, అన్నిటికీ చిన్న సొల్యూషన్ ఉంటుంది అన్నమాట. పక్కనే ఉంటుంది, ఇంట్లోనే ఉంటుంది. అలాగే మీకు సైట్ చాలామందికి బోర్డు మీరు కనపడదు, అవునా? స్పెక్స్ పెట్టుకుంటాం మామూలుగా జనరల్గా. మోడర్న్ సైన్స్లో వెళ్తే స్పెక్స్ ఇస్తారు. సైట్ ప్రాబ్లం ఉన్నా రాకుండా ఉండాలన్నా ఉసిరికాయలు ఉంటాయి కదా, అడి ఉసిరికాయలు. ఈ కార్తీక మాసంలో వస్తాయి ఉసిరికాయలు, లేకపోతే ఉసిరికాయ పచ్చళ్ళు ఉంటాయి, అవునా? ఉసిరికాయ తింటే ఆ ప్రాబ్లం పోదు. అలాగే కరివేపాకు పొడి చేస్తారు కదా, కారపొడులు ఇడ్లీలో చేస్తారా, లేదా కరివేపాకు పచ్చడి చేస్తారు ఎవరో చూసుకోండి. కరివేపాకు పచ్చడి, కరివేపాకు ఏదో అనుకుంటాం, కానీ కరివేపాకు పచ్చడి తిన్నా విజన్ బాగుంటుంది, కంటి చూపు బాగుంటుంది. ఉసిరికాయ, కరివేపాకు లాంటివి వాడుతున్నారనుకో కొన్నాళ్ళు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి స్పెట్స్ వాడుతుంటాం, అవి తీసేయచ్చు. స్పెట్స్ పెట్టుకోకలే, 1 yearకి తెలిసిపోద్ది, స్పెట్స్ లేకపోయినా కనిపించేస్తుంటాయి. ఇంకోటి ఏంటంటే మెయిన్ ప్రాబ్లం మనకి మనం దూరంగా ఉండాల్సింది, 1 సెల్ ఫోను, 2 ప్యాకెడ్ ఫుడ్. ప్యాకెట్లో ఉన్న ఫుడ్, నూడిల్స్ కది, కురుకులు, లేసులు, అవి కొంచెం ఇబ్బంది. ఎందుకంటే అవన్నీ ఎడిక్షన్స్ అన్నమాట. అందులో టేస్ట్ కోసం కలుపుతారు, టేస్టింగ్ సాల్ట్స్, అవన్నీ సింథటిక్ కెమికల్స్. సో ఏం చేస్తాయంటే ఒకసారి తిన్న తర్వాత ఎడిట్ అయిపోతాం మనం. నేనైనా సరే తిన్నాననుకున్నా, నేనే ఎడిట్ అయిపోతాను. అవన్నీ టేస్టింగ్ ఎడిక్షన్స్ ఉంటాయి. అందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఎడిట్ అవుతారు అన్నమాట.
అందుకని వాళ్ళు ఏం చేస్తారు, లేసులు ఉన్నాయనుకోండి, ఫస్ట్లో టమోటా ఫ్లేవర్ ఒక్కటే వచ్చింది, అవునా? తర్వాత ఎన్ని ఫ్లేవర్స్ వచ్చాయి? అందరూ మీరు 10 మంది షాప్కి వెళ్ళనుకోండి, అందరూ టమోటా ఫ్లేవర్ తినరు. ఒకళ్ళు టమోటా అడిగితే ఇంకొకరు చిల్లీ అంటారు, ఒకరు ఆనియన్, ఏదో ఉంటాయి కదా, ఆ గ్రీన్, రెడ్, బ్లూ, ఎల్లో, ఆ రంగులు కూడా పెడతారు గుర్తుపెట్టుకోండి. ఎందుకు అలా తింటారంటే మీరు ఎడిక్ట్ అయిపోయారు దానికి. సో వాటిని అవాయిడ్ చేయాలంటే మన మామూలుగా ఇళ్ళలో మనకి ట్రెడిషనల్ ఫుడ్స్ ఉంటాయి, అవి తింటే బాగుంటుంది. అంటే ఇవన్నీ మనం ఒక పద్మవ్యూహంలో ఉన్నాం, అదేందా? ఇవన్నీ వస్తూనే ఉంటాయి, అంటే రకరకాల ప్యాకెట్ ఫుడ్స్ వస్తూ ఉంటాయి. సో నెమ్మదిగా మనం అట్లా అవాయిడ్ చేసుకుని ప్యాకెట్ ఫుడ్కి ఎంత దూరంగా ఉంటే మన లైఫ్ అంత బాగుంటుంది.